అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. మిత్రు సహోదరులందరికీ నమస్కారములు. సహోదరులారా, ఇప్పుడు మీరు ఈ వీడియో చూస్తున్నారు, కావాలంటే చూడండి. ఇతను ఉర్దూ అకాడమీ చైర్మన్ ఫారూక్ షుబ్లీ గారు. మీరు ఒక కార్యాలయానికి పోయి ఇతను ఇక్కడ ఉప ముఖ్యమంత్రి ఫోటో లేదు అంటున్నారు. కానీ ఇతను ముస్లిం కోటాలో వస్తున్న చైర్మన్ పదవి తీసుకుని ముస్లిం సమస్యల మీద మాట్లాడకుండా, ముస్లింలకు ఇచ్చిన హామీల మీద మాట్లాడకుండా, ఏ దుల్హన్ పథకం అయితే ఇతని గత ప్రభుత్వంలో కోర్టుకు పోయారో ఇప్పటి వరకు ఒక్కసారైనా ఈ దుల్హన్ పథకం ముస్లింలకు అవసరమా లేదా అనేది ఒక ప్రెస్ మీట్ కానీ ప్రభుత్వానికి ఒక డిమాండ్ కానీ చేయలేదు. కానీ ఈరోజు అక్కడ ఒక ఫోటో లేదు అని చెబుతున్నాడు. అంటే ఇతను భవిష్యత్తు కోసము, తన భవిష్యత్తు కోసము ముస్లిం సమాజాన్ని తాకట్టు పెట్టి పదవి తీసుకున్నారు. కాబట్టి ఇతనికి ఇదే అలవాటు ఉంటుంది. కాబట్టి నేను కూడా ఘాటుగా ప్రశ్నించాలని ఉన్నాను. ఎందుకంటే ఇప్పటి వరకు మేము ప్రశ్నించలేదు. ఎందుకంటే 2 సంవత్సరాలైంది, 3వ సంవత్సరం కావస్తున్నది. ఏ హామీ కూడా ఇప్పటి వరకు ముస్లిం సమాజానికి కూటమి ప్రభుత్వం ఇవ్వలేదు. జనరల్ ఇచ్చే హామీలు అన్ని ఇస్తున్నారు, అన్ని చేస్తున్నారు అంటున్నారు. కానీ ఏ ఒక్క హామీ కూడా ముస్లిం సమాజానికి అందలేదు. ఏ హామీలైతే ఇచ్చారో లోన్స్ పరంగా కానీ, ఇస్లామిక్ బ్యాంకు కానీ ఇవన్నీ చెప్పారు. గత ప్రభుత్వం చేయని వాటిని మేము చేసి చూపిస్తామని వీళ్ళు మాటిచ్చారు. దానికి ఇతను గుంటూరు, విశాఖపట్నం మరియు కదిరి ఇలాంటి ఎక్కడెక్కడైతే ముస్లిం మెజారిటీ ఉన్నారో అక్కడంతా ఇతను మీటింగ్స్ పెట్టి ముస్లిం సమాజానికి మాట ఇచ్చాడు. ఆ మాటను నిలబెట్టుకుంటాడా అంటే ఇప్పటి వరకు లేదు. ఇతను తన డ్రెస్సింగ్ లో ఉన్నాడు. కాబట్టి మ్యాచింగ్ లోనే ఉంటాడు. ముస్లిం సమాజానికి ఎప్పుడు కూడా మేలు చేయడని నేను అనుకుంటున్నాను. ఇప్పటి నుంచి కాదు, నాకు ముందు నుంచి 10 సంవత్సరాల నుంచి మనమిద్దరం కలిసి పనిచేశాం, ఆయన నేను. కానీ నేను సమాజానికి మేలు కోసమే నేను పోరాడతాను. కాబట్టి ఎవరికి నేను ఒక బానిసగా నేను ఉండను. ఏదైనా ఉన్నా ఘాటుగానే మాట్లాడతాను. కాబట్టి ఇప్పటికైనా అతను దుల్హన్ పథకం గురించి ఒక ప్రెస్ మీట్ పెట్టవలసిందిగా కోరుకుంటున్నాను. కూర్చోండి మీరు అలా కాదు. ఇది ఇప్పుడు ఇది పోయి పెట్టేంత బాగుంది. చంద్రబాబు నాయుడు గారి ఫోటో ఉంది, మా మంత్రి గారి ఫోటో ఉంది, మా డిప్యూటీ సీఎం గారు ఉన్నారు కదా, పవన్ కళ్యాణ్ గారి ఫోటో కూడా ఒకటి పెట్టేస్తే పైన డిప్యూటీ సీఎం గారి ఫోటో కూడా ఒకటి పెట్టండి. ఖచ్చితంగా మనం పెట్టాల్సిందే. మన కూటమిలో మేజర్ భాగస్వామి సారు, ఆయన ఫోటో ఉండాల్సిందే. ఆల్రెడీ మనకి అది అఫీషియల్ గానే ఉంది కదా, అన్ని కార్యాలయాల్లో కూడా ఉంది. అన్ని కార్యాలయంలో కూడా పెట్టించేస్తే ఇమ్మీడియట్ గా ఫౌరన్ పెట్టించేయండి.